రాజ్యసభ సీటు రేసులో కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లు వేసేందుకు సమయం ఉంది. దాంతో తెర ముందు వినిపించే పేర్లు, కనిపించే నేతలతో పాటు తెర వెనుక చాలామంది ప్రముఖులు కూడా రాజ్యసభ సీటు మీద మోజు పెంచుకుంటున్నారు అన్న ప్రచారం అయితే ఉంది. రాజ్యసభ సీటు విషయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అయిన సుజనా చౌదరి పూర్తి ఆసక్తితో ఉన్నారని తెలుస్తుంది. ఆయన తన కెరీర్ను రాజ్యసభ ఎంపీతో మొదలుపెట్టి టీడీపీ నుంచి 2 టర్ములు 12 ఏళ్ల పాటు పనిచేశారు. ఇక 2019లో వైసీపీ ఏపీలో అధికారం రావడం వలన ఆయన బీజేపీలోకి చేరిపోయారు. ఆయన పదవీ కాలం 2022తో పూర్తయింది. నిజానికి సుజనా చౌదరి గారు బీజేపీలో వెళ్ళడానికి కారణం కేంద్ర మంత్రి కావడమే. ఆయన ఉద్దేశం కేవలం కేంద్ర మంత్రి కావడమే అని అప్పట్లో ప్రచారం బేషుగ్గా సాగింది. ఆ మేరకు ఆయనకు హామీ ఇవ్వడం వలనే ఆయన కవలం తీర్థం పుచ్చుకున్నారు అని కూడా అప్పట్లో గుసగుసలు వినిపించాయి. కానీ బీజేపీ కేంద్ర మంత్రి పదవి కానీ ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పదవి కానీ సుజనా చౌదరి గారికి దక్కలేదు. ఇక 2022లో మాజీ ఎంపీగా మారిన ఆయన 2 ఏళ్ల పాటు ఖాళీగా ఉన్నారు. అటు తర్వాత 2024 ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేయాలని చూసినా కుదరలేదు. దాంతో విజయవాడ పశ్చిమ నుంచి బీజేపీ ఎమ్మెల్యే అయ్యారు. ఈ ఎమ్మెల్యే పదవి సుజనా చౌదరి గారికి కిక్ ఇవ్వలేదని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. కేంద్ర రాజకీయాల్లో ఉంటూ కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజనా చౌదరి గారు కేవలం ఎమ్మెల్యేగా ప్రస్తుతం మిగిలిపోవటం అనుచరులలో ఆవేదనగా ఉంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ సీటు మీద ఆయన కన్ను పడింది అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. రాజ్యసభకు నెగ్గి కేంద్ర మంత్రి వర్గంలో చోటు సంపాదించుకుంటే తిరిగి ఉండదని ఆయన భావిస్తున్నారని ఆయన అనుచర వర్గం గురించి బలమైన సమాచారం. ఇక బీజేపీ హైకమాండ్ అయితే 3 సీట్లలో 2 తమకు ఇవ్వాలని టీడీపీ అధినాయకత్వాన్ని కోరుతుందని, రాజ్యసభలో తమకు సంఖ్యాబలం అవసరం అందువలన ఆ మేరకు తమకు వదిలేయాలని కోరిందని టాక్. అంటే ఆర్ కృష్ణయ్యతో పాటు మరో సీట్ అన్నమాట. అప్పుడు టీడీపీకి 1 సీటు తగ్గుతుంది. అది బీద మస్తాన్ రావుకు కన్ఫర్మ్ అన్నట్టు. దీనితో ఉభయ కుశలోపరిగా సుజనా చౌదరి గారి పేరు తెరపైకి వచ్చిందని అంటున్నారు. ఆ 2 సీట్లు సుజనా చౌదరి గారికి ఇచ్చేందుకు టీడీపీ కూడా పెద్దగా అభ్యంతరం చెప్పబోదు అని కూడా అంటున్నారు. ఎందుకంటే సుజనా చౌదరి గారు టీడీపీలోకి పుట్టి పెరిగారు. ఆయన బాబు గారికి అత్యంత సన్నిహితులు. ఆయన కనుక రాజ్యసభ సీటు ఇస్తే అది టీడీపీకి కూడా మేలుగానే ఉంటుందని, ఫ్యూచర్లో ఆయన కేంద్ర మంత్రి అయిన రాష్ట్రానికి లాభంగా ఉంటుందని భావిస్తున్నారట. ఈ ప్రతిపాదన ఇప్పుడు బీజేపీ కేంద్ర పెద్దల వద్ద ఉంటుందని టాక్. వారు ఓకే అంటే సుజనా చౌదరి గారు బీజేపీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా ముందుకు వస్తారని సన్నిహితులు చర్చించుకుంటున్నారు. ఇక ఆయన రాజ్యసభకు వెళితే ఆయన సీటు విజయవాడ పశ్చిమ ఖాళీ అయి ఉప ఎన్నికలు వస్తాయి. కూటమి ఏపీలో వెరీ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి సులువుగానే నెగ్గేందుకు ఆయన అన్ని అవకాశాలు ఉంటాయని, అందుకే సుజనా చౌదరి గారిని రాజ్యసభకు పంపేందుకు తెర వెనుక జోరుగానే కసరత్తు సాగుతుందని టాక్ నడుస్తుంది.